ఈ టెక్నిక్ ద్వారా నేను చేయడం ద్వారా, ఈ ధ్యానం చేయడం వల్ల, రాత్రుల్లో ధ్యానం చేస్తూ ఎలా చేయాలంటే ఫస్ట్ శరీరాన్ని నిద్ర పోపించేసి, అంటే శరీరం కదలకుండా ఉంటే అంటే నిద్ర కావాల్సిన శక్తి అంతా వచ్చేస్తుంది అనమాట. ఈ పతంజలి గారి యోగ సూత్రాల్లో ఏం చెప్పారంటే ఆసనం లోపల స్థిర సుఖాసనం అని చెప్పారు. స్థిరము అంటే అస్సలు కదలకుండా, ఎంత కూడా కదలకుండా మనం 3 గంటలు ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 3 గంటలు ఉంటే అక్కడి నుంచి శక్తి బాగా పెరుగుతుందని చెప్పారు అన్నమాట. 3 గంటలు 6 గంటలు రాత్రంతా మనము 6 గంటల నుంచి 8 గంటల టైం ఉంది కాబట్టి దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ మనం ఈ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు సాధన మీరు స్టార్ట్ చేసిన తర్వాత అది మీకు ఒక ఏకాగ్రత వచ్చి ఒక ప్రాసెస్ లోకి వచ్చిన తర్వాత పర్లేదు. ఒక గంట సేపు కదలకుండా ఇక్కడ కూర్చున్నాము అని అంటేనే కాళ్ళు కదుపుతాం, చేతులు కదుపుతాము, ఒక రకమైన పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా లేవాలనో పడుకోవాలనో అనిపిస్తుంది. స్టార్టింగ్ లో మీకు అలాంటి ఇబ్బందులు వచ్చాయా? ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీ సాధనలో భాగంగా మీరు ఏం ఎంచుకున్నారు? అసలు ఈ సాధనని ఎందుకు మీరు ఎంచుకున్నారు? ఏమైందంటే అసలు ఈ సాధనలోకి రావడానికి మోటివేషన్ చెప్తాను. మొదట్లో మామూలుగా ధ్యానం అంటే కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి మనకు, మన ఫోకస్ లెవెల్స్ కానీ, ఏకాగ్రత కానీ, స్టూడెంట్ లైఫ్కి యూస్ఫుల్ ఉంటుంది. అలానే కోపాలు పైన కొంచెం బెటర్ మేనేజ్ గ్రిప్ ఉంటుంది అని కొంచెం ధ్యానం వల్ల మనకు సరదాగా కొంచెం బెనిఫిట్స్ తెలుసు, వినున్నాం మనం. అయితే ఆ బెనిఫిట్స్ అన్ని కూడా పొందాలని నేను ఎంతో కొంత ధ్యానం చేద్దామని అనిపించింది అనమాట.